మరిన్ని రాష్ట్ర వ్యాప్త వార్తలు సంక్షిప్తంగా వేగంగా. బీసీ రక్షణ చట్టాన్ని అమల్లోకి తెస్తామని మంత్రి సవిత పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో అన్నారు. ఆంధ్రప్రదేశ్ భట్రాజు సంక్షేమ అభివృద్ది కార్పొరేషన్ చైర్మన్ వెంకటేశ్వరరాజు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కూటమి నేతలతో కలిసి ఆమె పాల్గొన్నారు. 18 నెలల్లో 4 కోట్ల రూపాయలకు పైగా సీఎంఆర్డీ చెక్కులు అందించినట్లు మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో 57 మంది లబ్దిదారులకు ప్రభుత్వం తరపున మంత్రి ఆర్థిక సాయం చేశారు. కదిరిలో రెవెన్యూ క్లినిక్ ద్వారా కుటాగుళ్లకు చెందిన 60 మందికి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పొజిషన్ సర్టిఫికెట్లను అందించారు. దశాబ్దాల సమస్యలకు పరిష్కారం చూపడంపై లబ్దిదారులు హర్షం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండలం ప్రజా పరిషత్ అధ్యక్షురాలిగా ఉప్పరహాల్ ఎంపీటీసీ ముల్లంగి నాగమణి ఎన్నికయ్యారు. వైసీపీ ఎంపీటీసీలు ఎన్నికల్ని బహిష్కరించడంతో మిగిలిన వారు ముల్లంగి నాగమణిని బలపరిచి ఎంపీపీగా ఎన్నుకున్నారు. రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ చేయాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని ఏపీ ఉమెన్స్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ పీతల సుజాత తెలిపారు. కూటమి ప్రభుత్వంలో 108 వాహనాలు నిమిషాల వ్యవధిలోనే సేవలు అందిస్తున్నాయన్నారు. వారానికి 5 రోజుల పని దినాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ సభ్యులు ధర్నా నిర్వహించారు. సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని నేతలు హెచ్చరించారు. పెనుగంచిప్రోలు లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి రంగుల మహోత్సవం కన్నుల పండుగగా సాగింది. రంగుల మండపం నుంచి జగ్గయ్యపేట బయలుదేరిన ఎడ్లబండ్ల ఊరేగింపును కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించి నేతలు ప్రారంభించారు. సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టులు, సోషల్ మీడియా కేసుల్ని త్వరితగతిన ఛేదించడంపై విజయవాడలో 3 రోజుల పాటు శిక్షణా తరగతులు నిర్వహించారు. 130 మంది పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రత్యేక నిపుణులతో అవగాహన కల్పించారు. గుంటూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు 21వ బ్రాంచ్ను పల్నాడు జిల్లా వినుకొండలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ప్రారంభించారు. అర్బన్ బ్యాంకు సేవలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. గంజాయి ఉచ్చులో పడే యువత భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ పిలుపునిచ్చారు. అరకులో పర్యటించిన ఆయన ఎంపీలతో కలిసి గంజాయి వ్యతిరేక పోస్టర్లను ఆవిష్కరించారు.